ఎట్టకేలకు తమిళనాడులో విజయ్ సర్కార్ ని ఫామ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. శివప్రసాద్, ఓవర్ టు యు. హరిప్రియ, ఎట్టకేలకు 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సస్పెన్స్ కి తెలపడింది. మొత్తానికి టీవీకి అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బహుశా రేపు స్వేరింగ్ సెరమనీ ఉండే అవకాశం ఉంది. మరి కాసేపట్లో ఆయన గవర్నర్ని కలుస్తారు. కలిసిన తర్వాత తనకి మద్దతు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఆల్రెడీ సబ్మిట్ చేశారు. ఇకపోతే సిపిఎం, సిపిఐ, విసికే ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి లెటర్స్, వాళ్ళ యొక్క సంతకాలతో కూడినటువంటి ఫామ్స్ అన్ని కూడా గవర్నర్కి చూపించి అందజేసి ఆయన గవర్నర్ దగ్గర అనుమతి తీసుకుని రేపు స్వేరింగ్ సెరమనీ చేస్తారని చెప్పి సమాచారం తెలుస్తుంది. టీవీకే పార్టీ కార్యాలయాల దగ్గర అంతా కూడా చాలా భారీ ఎత్తున బ్రహ్మాండమైనటువంటి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇంతకాలం పాటు వచ్చినటువంటి వార్తలన్నీ కూడా రకరకాల వార్తలు, డిఎంకే అన్నాడు ఎంకే కలిసిపోతున్నాయి, లేకపోతే అట్లా వివిధ రకాలైనటువంటి వార్తలు వచ్చాయి. ఇవన్నీ కూడా పూర్తిగా అబద్ధాలు, వాటిలో ఎటువంటి నిజాలు లేదని మనకు స్పష్టంగా తేలిపోయింది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి సమావేశంలో స్టాలిన్ వెరీ క్లియర్గా లెఫ్ట్ పార్టీస్ తనతో అనుబంధంగా ఉన్నటువంటి, కలిసి పోటీ చేసి పొత్తులో ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం, విసికే ఆ 3 పార్టీలు కూడా స్పష్టంగా చెప్పేశారు, రాజ్యాంగ సంక్షోభం రావడం నాకు ఇష్టం లేదు, కాబట్టి మీరు సపోర్ట్ చేయండి టీవీకి అని స్పష్టంగా చెప్పేశారు. ఆ మేరకే ఆ పార్టీలు కూడా విజయ్ యొక్క పిలుపు కోసం వెయిట్ చేసినాయి. విజయ్ తమతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇవాళ సమావేశమై నిర్ణయం తీసుకుని తమ యొక్క మద్దతు 3 పార్టీలు కూడా ప్రకటించినాయి. కాబట్టి తద్వారా ఆయనకు కావాల్సినటువంటి 107 సపోర్ట్ కావాలి. సో ఎందుకంటే వచ్చిన సీట్లు మొత్తం విజయ్ 108 అయితే 108 అయితే అందులో విజయ్ 2 స్థానాల్లో పోటీ చేశారు కాబట్టి ఒక స్థానం తీసేస్తాం, 107 ఉంటాయి. కాబట్టి కావాల్సినటువంటి సీట్స్ కూడా, మద్దతు కావాల్సిన సీట్స్ కూడా 117 ఉంటాయి. కానీ దాన్ని 118 ఉన్నాయి మనకి లెక్కేసి కనుక మనం చూసినట్లయితే పర్వాలేదు. ఏదేమైనా సరే కావాల్సినటువంటి సపోర్ట్ విజయ్కి అందింది 3 పార్టీల నుంచి కూడా. ఎవరితో సంబంధం లేకుండా కేవలం బొటాబొటి మెజారిటీతో విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు. దీంట్లో విసికే తమకు మంత్రి పదవి కావాలని కోరింది, ఆ పదవి ఇవ్వడానికి రెడీ అయిపోయారు. సిపిఐ అన్కండిషనల్గా, అది ఎక్కడా కూడా ఎటువంటి కండిషన్ పెట్టకుండా, ఎటువంటి నాకు వెసులుబాటు కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి ఇట్లాంటి కోరికలు లేకుండా అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తున్నట్టుగా సిపిఐ లెటర్ పంపించింది. సిపిఎం ఏమన్నా అడిగిందేమో స్పష్టత లేదు దాని మీద. మొత్తం మీద విసికే మాత్రం మంత్రి పదవి కావాలని కోరినట్టుగా సమాచారం. కాబట్టి విజయ్ ఏమిస్తాడు, వాళ్ళు ఏం తీసుకుంటారు, ఇవన్నీ స్వేరింగ్ సెరమనీల తర్వాత ఇవన్నీ కూడా తెలుస్తాయి. కానీ ఎట్టకేలకు విజయ్ తన యొక్క సామ్రాజ్యానికి మొట్టమొదటిసారిగా తాను రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించి మొట్టమొదటిసారిగా అధికారం చేపట్టబోతున్నాడు. రేపు స్వేరింగ్ సెరమనీ జరుగుతుందని సమాచారం తెలుస్తుంది. హరిప్రియ. శివప్రసాద్, అయితే టీవీకేకి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అలాగే విసికే మద్దతు ప్రకటిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్కి, సిపిఐకి అలాగే సిపిఎం మరియు విసికే పార్టీలకి ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది? ఆల్రెడీ మీరు చెప్పారు విసికే పార్టీ ఒక మంత్రి పదవి అడిగిందని, కాంగ్రెస్కి 2 మంత్రి పదవులు కేటాయించనున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. వీటిలో వాస్తవం ఎంత? కాంగ్రెస్ యాక్చువల్గా కండిషనల్ సపోర్ట్, కాంగ్రెస్ కండిషనల్ సపోర్ట్ ఇచ్చింది. మీరు ఎప్పుడైతే కమ్యూనల్ పార్టీతో చేరకుండా ఉంటారో అప్పటి వరకే మేము మీతో మద్దతు ఉంటాం, అప్పటిదాకా మేము మీతో ఉంటాం, మీరు అట్లాంటి వాళ్ళు ఎవరితో కలిస్తే మాత్రం మేము విత్డ్రా అయిపోతామని చెప్పి ముందే కండిషన్ పెట్టి విజయ్కి మద్దతు ఇచ్చింది. మరి కాంగ్రెస్కి 2 మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. వాటిలో డిప్యూటీ సీఎం లాంటిది ఏమైనా ఉంటుందేమో కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు టూ మచ్ ఆఫ్ హంగ్రీ ఫర్ ద పవర్ స్పష్టంగా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకాలం తమతో కలిసి ఉన్నటువంటి డిఎంకే అధినేత స్టాలిన్ని వదిలేసి, మిత్రధర్మాన్ని, పొత్తు ధర్మాన్ని వదిలేసి కేవలం అధికారం కోసం వాళ్ళు విజయ్తో కలిసిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆ మేరకు స్టాలిన్ కూడా పార్లమెంట్లో వాళ్ళ పక్కన కూర్చోవడానికి కూడా మాకు ఇష్టం లేదు, మమ్మల్ని మార్చేయండి అక్కడి నుంచి అని పార్లమెంట్ సెక్రటరీకి రాసినటువంటి లేఖ కూడా మనం చూసాం. అందువల్ల కాంగ్రెస్ పార్టీ బహుశా 2 మంత్రి పదవులు తీసుకునే అవకాశం ఉంది. వాటిలో డిప్యూటీ సీఎం ఏమైనా ఉందేమో తెలియదు. ఎన్ని పదవులు కావాలంటే అన్ని పదవులు వాళ్ళు తీసుకోవచ్చు న్యాచురల్గా, ఎందుకంటే వాళ్ళు కీ పర్సన్స్ కాబట్టి. అందువల్ల కాంగ్రెస్ అట్టగే కోరి ఉండొచ్చు. పోతే సిపిఎం ఏమడిగింది అనేది ఇంకా స్పష్టత లేదు. సిపిఐ అన్కండిషనల్గా సపోర్ట్ చేసింది. విసికే ఓ మంత్రి పదవి అడిగింది కాబట్టి ఆ మంత్రి పదవి వాళ్ళకి ఇచ్చేస్తారు. 2వ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు కాబట్టి ఆ 2వ క్యాండిడేట్కి ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ సీట్ అంటే ఏమైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేయచ్చు. మొత్తం మీద మిత్రపక్షాలు ఏమైతే తనతో పాటు ఉన్నాయో వాటన్నిటిని సంతృప్తిపరచాల్సినటువంటి బాధ్యత విజయ్ మీద ఉంది. ఎందుకంటే వాళ్ళలో ఏ ఒక్కళ్ళు పక్కకి వెళ్ళిపోయినా కూడా ప్రభుత్వం కూలిపోతుంది కాబట్టి వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాల్సినటువంటి అవసరం విజయ్కి ఉంటుంది. అందువల్ల ఆ మేరకు వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చే అవకాశం కనిపిస్తుంది. హరిప్రియ. శ్రీప్రసాద్, అయితే విజయ్కి చెక్ పెట్టేందుకే డిఎంకే, అన్నా డిఎంకే కలుస్తాయని ప్రచారాలు జరిగాయి, కానీ అది జరగలేదు. అలాగే స్టాలిన్ కూడా బయటకు వచ్చి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు వేచి చూస్తామని కూడా ప్రకటించడం జరిగింది. దీని గురించి ఏమంటారు?
నిజానికి అంటే మనం అంటే హెచ్ఎంటీవీ మొదటి నుంచి కూడా అదే చెప్తుంది. స్టాలిన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారం తీసుకోవడానికి ఇష్టపడ్డు, అన్నాడీఎంకేతో కలిసిపోయి అధికారం తీసుకోవడానికి అసలు ఇష్టపడ్డు. ఎందుకంటే అన్నాడీఎంకే డిఎంకే మధ్య ఉన్నటువంటి వైరం సామాన్యమైనటువంటి వైరంగా చాలా భయంకరమైనటువంటి వైరం. రాజకీయాల్లో మిత్రులు శత్రువులు లేరు, అవన్నీ ఇక్కడ వర్తించవు. అంత దారుణమైనటువంటి వైరం వాడిద్దరిది. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, విజయ్ చేతలో డిఎంకే అన్నాడీఎంకే రెండు ఓడిపోయాయి. విజయ్కి 107 స్థానాలు, ఇంకో స్థానం కూడా అతనే గెలిచాడు కాబట్టి 108 స్థానాలు విజయ్కి వచ్చినాయి. అంటే ప్రజలందరూ ఎవరికి ఓటేశారు? విజయ్కే ఓటేశారు. వీళ్ళకి తక్కువ వచ్చినాయంటే అదే కదా దాని అర్థం. కాబట్టి విజయ్కి వాళ్ళు మ్యాండేట్ ఇచ్చినప్పుడు నేను ఏ విధంగా విజయ్ని పడగొట్టాలి, నేను ఎందుకు పడగొడతాను నేను? అది నెంబర్ 2 పాయింట్. నెంబర్ 3, ఒకవేళ ఇప్పుడు కనుక విజయ్ని పక్కన పెట్టి వీళ్ళిద్దరూ కలిసి కనుక అధికారం కనుక తీసుకుంటే డిఎంకే అన్నాడీఎంకే కలిసి, అప్పుడు విజయ్కి తమిళనాడు యొక్క ఓటర్లలో మిగిలిన వాళ్ళు ఎవరైతే డిఎంకేకి అన్నాడీఎంకి ఓట్లేశారో వాళ్ళందరిలో కూడా విజయ్ పట్ల విపరీతమైనటువంటి ప్రేమ గౌరవం పెరిగిపోతాయి. ఎందుకంటే 108 సీట్లు వచ్చి కూడా అతను అధికారం చేపట్టలేకపోయాడు. అతన్ని మోసం చేసి డిఎంకే అన్నాడీఎంకే ఇద్దరు కలిసి మోసం చేసి అధికారంలోకి వచ్చారు. కాబట్టి విజయ్ చాలా గొప్పవాడు అని విజయ్ మీద ప్రేమ అభిమానం పెరిగిపోతాయి. రేపు పొద్దున ఏదైనా దానికి గవర్నమెంట్ కనుక కూలిపోతే ఎలక్షన్స్ పెడితే విజయ్ డిఎంకే అన్నాడు సంబంధం లేకుండా డైరెక్ట్గా దాదాపు 200 స్థానాలు అతను స్వీప్ చేస్తే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఆ పరిస్థితి విజయ్కి తీసుకురావడం స్టాలిన్కి ఇష్టం లేదు. విజయ్ పరిపాలించాలి, కనీసం 6 నెలలు పరిపాలించాలి. పరిపాలించినప్పుడు 6 నెలల్లో అతను ఎంత బాగా పరిపాలించాడో చూడాలి, అతను ఏం తప్పులు చేస్తున్నాడో చూడాలి, అతను చేతకాని వాడు, రాజకీయ అనుభవం లేదని ప్రూవ్ చేయాలి. ఇవన్నీ చేస్తే అప్పుడు స్టాలిన్ బలపడతాడు, అప్పుడు డిఎంకే బలపడుతుంది, లేకపోతే అప్పుడు అన్నాడీఎంకే బలపడుతుంది. అంతేగాని విజయ్ అధికారంలోకి రానికపోతే స్టాలిన్ అండ్ పళనిస్వామి వాళ్ళ జీవితాలు ఇంతటితో సమాప్తం అయిపోయినట్టే లెక్క. తెలివిగలవాడు కాబట్టి స్టాలిన్ ఆ డెసిషన్ తీసుకున్నాడు. ఆ డెసిషన్ ప్రకారమే దాని మీద నిలబడ్డాడు. అందుకే సిపిఐ, సిపిఎం, విసికే ఆ మూడింటికి కూడా మీరు సపోర్ట్ ఇవ్వమని అతనే అడ్వైజ్ చేశాడు. కాబట్టి ఈరోజు విజయ్ అధికారంలో ఉండగలిగాడు. అందువల్ల అవన్నీ కూడా రూమర్లే. కేవలం మన యొక్క దీన్ని పెంచుకోవడానికి మనం రకరకాల వార్తల్ని మనం ప్రసారం చేయడమే తప్ప దాంట్లో ఎటువంటి వాస్తవం కూడా లేదు. దట్ ఈస్ క్లియర్. స్టాలిన్ మొదటి నుంచి క్లియర్. అట్లాగే హెచ్ఎంటీవీ కూడా మొదటి నుంచి అదే చెప్తూ వచ్చింది. వాడిద్దరూ కలవడం అసాధ్యం కాబట్టి విజయే ఖచ్చితంగా అధికారంలోకి వస్తాడనే మాట చెప్తూనే వచ్చింది. అదే ఇవాళ నిజమైంది కూడా. శివప్రసాద్, అయితే వీసీకే మద్దతు ఇవ్వడానికి కొన్ని కండిషన్స్ పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. 2 సీట్ల మద్దతు కోసం డిప్యూటీ సీఎం పదవి కూడా కోరినట్టుగా తెలుస్తోంది. మరి ఈ కండిషన్స్కి టీవీకే యాక్సెప్ట్ చేసే వాళ్ళ మద్దతుని తీసుకున్నారని అనుకోవచ్చా? లేదు అంటే డిప్యూటీ సీఎం అడిగినట్టుగా క్లారిటీ లేదు. మంత్రి పదవి కావాలని మాత్రం అడిగారు. ఇందాక నేను చెప్పాను, మంత్రి పదవి కావాలని వాళ్ళు అడిగారు. ఆ ఇద్దరిలో ఎవరు మంత్రి పదవి తీసుకుంటారో వాళ్ళు నిర్ణయించుకుంటారు. కానీ ఒకరికి మాత్రం మంత్రి పదవి వస్తుంది, ఇంకోటి ఏదైనా పదవి ఇవ్వచ్చు. డిప్యూటీ సీఎం అనేది ప్రస్తుతానికైతే కార్డ్స్లో లేదు. రేపు పొద్దున అతను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిప్యూటీ సీఎం కావాలనుకుంటే కాంగ్రెస్ నుంచి ఒకళ్ళని చేయాలి, డిప్యూటీ సీఎం కావాలి అనుకుంటే ఒకవేళ అవసరమైతే సిపిఎం ఇంతవరకు ఏం అడిగినదో లేదో తెలియదు, వాళ్ళని చేయాల్సి వస్తుంది. సిపిఐ ఉంది, విసికే ఉంది. కాబట్టి అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ అతను డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. మంత్రి పదవి అయితే గ్యారంటీగా వాళ్ళకి లభిస్తుంది. కాబట్టి డిప్యూటీ సీఎం గ్యారంటీగా వస్తుందో లేదో చెప్పలేనటువంటి పరిస్థితి. వాడు అడిగారని కూడా మనకు తెలియదు. ఇది కేవలం స్పెక్యులేషన్ మాత్రమే అని చెప్పి భావించవలసి ఉంటుంది. హరిప్రియ, శివప్రసాద్, అలాగే సంకీర్ణ ప్రభుత్వం అనేది కొంత కష్టమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవర్ షేరింగ్ విషయంలో తేడాలు వస్తే కనుక ఎటువంటి రాజకీయ అనుభవం లేని విజయ్ దీన్ని ఎలా క్రాస్ ఓవర్ చేస్తారనుకోవచ్చు? చాలా కష్టం. నేను ఇందాక కూడా చెప్తున్నాను. కరెక్ట్గా బొటాబొటి సంఖ్యతో కరెక్ట్గా 118 అంటే 118 వచ్చి అదే సంఖ్యతో అధికారాన్ని కనుక తీసుకుంటే వాళ్ళలో ఒక్కడు వెళ్ళిపోయినా కూడా గవర్నమెంట్ పడిపోతుంది. మొదటి నుంచి మనం చెప్పుకుంటే ఉన్నాం అన్నమాట. అందువల్ల కరెక్ట్గా ఆ ఒక్క పర్సన్ కనుక ఏ కారణం చేత రాజీనామా చేసినా మళ్ళీ గవర్నమెంట్ మొత్తం పడిపోతుంది. అందువల్ల ఆ పరిస్థితి ఉండకూడదు. ఆ పరిస్థితి ఉండకూడదు అంటే విజయ్ మొదటే అయితే డిఎంకే ఆర్ అన్నాడీఎంకే సపోర్ట్ తీసుకుంటే బాగుండేది. అన్నాడీఎంకే బీజేపీతో కలిసి ఉంది కాబట్టి అన్నాడీఎంకే సపోర్ట్ని తీసుకోవాలని ముందే అతను స్పష్టంగా చెప్పేశాడు. డిఎంకే నాకు రాజకీయ ప్రత్యర్థి, భారతీయ జనతా పార్టీ నాకు సైద్ధాంతిక ప్రత్యర్థి. మరి సైద్ధాంతిక ప్రత్యర్థితో అన్నాడీఎంకే కలిసింది కాబట్టి వాళ్ళ మద్దతు తీసుకోమన్నాడు. కానీ ఒకటి మీరు అధికారం ఇస్తారంటే అన్నాడీఎంకే భారతీయ జనతా పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయేదేమో. ఒకవేళ ఆల్రెడీ చాలామంది దాంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మేము వెళ్ళిపోతామని చెప్పి మాట్లాడే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవాళ కాదు రేపైనా కూడా జరగచ్చు. అంటే అధికారం ఫామ్ చేసిన తర్వాత విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రివర్గ ప్రమాణ స్వీకారాలు అయిన తర్వాత కావాలంటే అవసరమైతే అన్నాడీఎంకే నుంచి చీలిక వర్గం 32 మంది వెళ్ళిపోయి కలిసిపోయినా ఆశ్చర్యపోక్కర్లేదు మనం.
అట్లా ఏదైనా జరిగితే ఓకే, అలా కాకుండా కేవలం 118తోనే కొనసాగుతాను అంటే మాత్రం చాలా కష్టమైనటువంటి విషయం. ఎవరికి ఏ ఇబ్బంది జరిగినా వాడు చెప్పిన దానికి విజయ్ తలవంచకపోతే వాడు రాజీనామా చేస్తారని బెదిరించే అవకాశం ఉంది. అలా బెదిరిస్తే వాడు అదే కనుక నిజమైతే గవర్నమెంట్ పడిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అందువల్ల బహుశా నేను అనుకోవడం గవర్నమెంట్ ఫార్మేషన్ అయిపోయిన తర్వాత అన్నాడీఎంకే నుంచి వాడు అనుకునేవేమీ జరగలేదు. వాడు చాలా మాటలు మాట్లాడారు. మీరు చూస్తూ ఉండండి, రేపు అద్భుతం జరుగుతుంది, పళనిస్వామి సీఎం అవుతారు, ఇలాంటి మాటలు చాలామంది మాట్లాడారు. అవేం జరగలేదు కాబట్టి 32 మంది వెళ్ళిపోతే యాంటీ డిఫెక్షన్ బిల్లు వాళ్ళకి వర్తించదు కాబట్టి 32 మంది ఒకేసారి వెళ్ళి విజయ పార్టీలో మెర్జ్ అయిపోయేటటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశం కనుక ఉంటే విజయ్ దాన్ని తీసుకోవాలి తప్పకుండా. అలా కాని పక్షంలో అతను ఇబ్బంది పడ్డా మాత్రం ఖాయంగా కనిపిస్తోంది హరిప్రియ. శివప్రసాద్, అలాగే డిఎంకే నుంచి ఒక సీనియర్ మంత్రి టీవీకేకి సపోర్ట్గా ఉన్నారు, తన వద్ద 20 మంది ఎమ్మెల్యేలు బలం కూడా ఉంది అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. విజయ్ సీఎం అయిన తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేస్తారని అనుకోవచ్చా? అదే చెప్పలేము, అంటే డిఎంకే నుంచి వెళ్ళిపోతారని మాత్రం నేను అనుకోను. అంటే కారణం ఏంటంటే డిఎంకే చాలా బలమైనటువంటి పునాదుల మీద ఉన్నటువంటిది. వాడు అధికారమే కావాలనుకుంటే డిఎంకే డైరెక్ట్గానే అన్నాడీఎంకేతో కలిసి అధికారం ఫామ్ చేసే ప్రయత్నం చేసేది. ఆ ప్రయత్నం చేయలేదంటే దాని అర్థం ఏంటి? ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, ఇప్పుడు అధికారం తీసుకోవడం స్టాలిన్కి ఇష్టం లేదు కాబట్టి ఎవరో ఒక మంత్రి 20 మంది ఎమ్మెల్యేలు తీసుకుని కూడా వెళ్ళిపోతాడు అంటే వెళ్ళిపోవచ్చు, తెలియదు, చెప్పలేము. ఎందుకంటే అధికారాన్ని మించినటువంటి ఆకర్షణ వేరే ఏముంటుంది? కాబట్టి అధికారం ఉంది కాబట్టి వెళ్ళిపోవచ్చు, ఒకవేళ చెప్పలేము దాని గురించి మనం ఇప్పుడే. కానీ డిఎంకే నుంచి వెళ్ళిపోవచ్చు, అన్నాడీఎంకే నుంచి వెళ్ళిపోవచ్చు, ఎక్కడి నుంచి అయినా వెళ్ళిపోవచ్చు, మనం చెప్పలేము దాని గురించి. కానీ డిఎంకే నుంచి మాత్రం మామూలుగా అయితే వెళ్ళే అవకాశం లేదు, ఎందుకంటే అది బలమైనటువంటి పునాదుల మీద ఉన్నటువంటి పార్టీ కాబట్టి దానికి ఇబ్బంది లేదు. అన్నాడీఎంకే మధ్యలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది. జయలలిత చనిపోయిన తర్వాత శశికళ ఓ పక్క నుంచి అట్లా అనేక రకాలుగా చీలిపోయి పేలికలైపోయి ఇక్కడి నుంచి ఇంపార్టెంట్ పర్సన్స్ కొంతమంది డిఎంకేలోకి వెళ్ళిపోయి ఇవన్నీ జరిగినాయి కాబట్టి అన్నాడీఎంకే అంత పటిష్టంగా లేదు. అయినప్పటికీ కూడా ఆ మాత్రం సీట్లు సాధించిందంటే గొప్ప విషయమే. కాబట్టి అన్నాడీఎంకే నిలబడడానికి ప్రయత్నం చేయాలి, ఎందుకంటే ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఎదగడానికి ప్రయత్నం చేయాలి. కానీ వాడు వెళ్ళిపోతే దాంతో కలిసిపోతే చేయగలిగింది లేదు. కానీ డిఎంకే నుంచి మాత్రం ఎవరు వెళ్తారని ప్రస్తుతానికైతే భావించాల్సినటువంటి అవసరం లేదు హరిప్రియ. శివప్రసాద్, అయితే కేవలం 118 మంది ఎమ్మెల్యేలతోనే విజయ్ గవర్నమెంట్ని ఫామ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సీఎం అయిన తర్వాత కూడా ఇందాక మీరు చెప్పినట్టుగా ఎవరైనా ఏ ఎమ్మెల్యే ఎటువంటి కండిషన్స్ పెట్టినా కూడా దానికి తలొగ్గాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేస్తారని అనుకోవచ్చా? చేయొచ్చు, ఎందుకంటే తనకి బలం కావాలి. అదే చెప్పుకున్నాం కదా మనం, వాళ్ళ దగ్గర నుంచి 32 మంది కనుక వెళ్ళిపోతే అన్నాడీఎంకే నుంచి వాళ్ళు మెర్జ్ అయిపోతుంది మొత్తంగా. యాంటీ డిఫెక్షన్ బిల్లు వాళ్ళకి వర్తించదు 32 మంది వెళ్ళిపోతే. కానీ 32 మంది వెళ్ళాలి ఒకేసారి. ఆ రకమైనటువంటి ఆపరేషన్ అక్కడ స్టార్ట్ చేయొచ్చు, అన్నాడీఎంకే నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. అందువల్ల ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. అందువల్ల డెఫినెట్గా విజయ ప్రయత్నం చేస్తాడు, చేయకపోతే కుదరదు కాబట్టి. కానీ వాడు పూర్తిగా వచ్చేయాలి, అంటే వాడికి యాంటీ డిఫెక్షన్ బిల్లు వర్తించకుండా వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే కుదరదు. లేకపోతే దానికి మళ్ళీ స్పీకరు, మళ్ళీ దాని గురించి గొడవలు ఇవన్నీ కూడా తర్వాత ఏర్పడతాయి. అవన్నీ కూడా అవి ఏ పరిణామానికి దారితీస్తాయో తెలంగాణలో మనం చూస్తున్నాం కూడా. అందువల్ల అవి ఏమవుతాయో మనకు తెలియదు. అందువల్ల వీలైనంత వరకు సిస్టమేటిక్గా చట్టబద్ధంగానే తీసుకునే ప్రయత్నం చేస్తాడని నేను అనుకుంటున్నా. అన్నాడీఎంకే నుంచి అవసరమైతే 32 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు అక్కడ జాయిన్ అయిపోయి మెర్జ్ అయిపోతారని నేను భావిస్తున్నా వ్యక్తిగతంగా హరిప్రియ. శివప్రసాద్, అయితే రేపు విజయ్ ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో విజయ్తో పాటు ఎంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది? ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు 10 మంది మంత్రులు మాత్రమే ప్రస్తుతానికి తీసుకునే అవకాశం ఉంది. తర్వాత దాన్ని ఎక్స్పాండ్ చేస్తారు, ఎందుకంటే బలపరీక్ష జరగాలి లోపల అసెంబ్లీలో. బలపరీక్ష జరిగిన తర్వాత పూర్తిగా అది కూడా ప్రూవ్ అయిపోయిన తర్వాత అప్పుడు విజయ్ పూర్తిగా అధికారంలోకి వచ్చినట్టుగా భావించాలి. అప్పుడు తనకు కావాల్సినటువంటి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఆయన చేసుకుంటాడని భావించవచ్చు. లేదా ఇవాళ తాను ఒక్కడే ప్రమాణ స్వీకారం చేసి మిగిలిన వాళ్ళందరినీ కూడా బలపరీక్ష తర్వాత మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం కూడా ఉంది. దాని మీద ఇంకా క్లారిటీ లేదు. అతను బయటకు వచ్చేదని చెబితే తప్ప దాని గురించి తెలిసే అవకాశం లేదు. అతనైతే ఖచ్చితంగా రేపు ప్రమాణ స్వీకారం చేస్తాడు. కానీ మంత్రులు ఎక్కువ మంది ఉండకపోవచ్చు, అసలు ఉండకపోవచ్చు కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. టెస్ట్ అయిపోయిన తర్వాత, హెడ్ కౌంట్ అయిపోయిన తర్వాత, అసెంబ్లీలో తనకు మెజార్టీ ప్రూవ్ చేసుకున్న తర్వాత మాత్రమే మంత్రివర్గ విస్తరణ చేస్తాడు అని చెప్పి కూడా భావించవచ్చు హరిప్రియ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ శివప్రసాద్.